ఫోటోనే చూస్తుంది. అంతగా ఏం కనిపిస్తుంది అందులో? ఇందాక జై అన్న మాటల్ని సీరియస్ గా తీసుకుని నేను చనిపోయి ఇంట్లో దయ్యంగా ఉన్నాననుకుంటుందా? అమ్మాయి గారు దయ్యం అవ్వలేదు కదా? అయితే దీన్ని ఆట ఆడుకోవాల్సిందే. ఆడుకుంటా. ఎవరు? ఎవరంటే మాట్లాడరే? ఎవరు? ఎవరు? ఎవరు మాట్లాడరే? ఎవరు డోర్ వేసింది? డోర్ తీయండి, డోర్ తీయండి, డోర్ తీయండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా లేదా? డోర్ తీయండి. బాగా భయపడ్డట్టుంది. అమ్మ ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది ఏంటి? ఎవరో చూడు. సార్, నిత్య మేడం గారు సార్. కట్ చెయ్యి. సార్ త్వరగా ఫోన్ ఎత్తండి. లేకపోతే ఏంటి చరి? ఇల్లరికం అంటే ఇల్లు మారటం కానీ ఇంటిమెసి మారటం కాదు. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. వాటి కోసమే చేశారేమో సార్. లిఫ్ట్ చేయండి సార్. మాట్లాడండి. హలో, ఏమండి? ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి. ఏమైంది నిత్య? ఇంట్లో ఏదో ఉందండి. మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి ప్లీజ్. వాట్? భయపడకు నిత్య, నేను వస్తున్నాను. బాయ్. కమాన్ చరి. వస్తున్నాను సార్.
ఏమైంది నిత్య? ఎందుకు ఆ కంగారు? ఇంట్లో ప- ప- పైన ఏదో ఉందండి. ఏముంది మేడం? ఏమో తెలీదు. పదచారి వెళ్ళి చూద్దాం. వద్దండి, లోపలికి మాత్రం వెళ్ళొద్దు. ఏ ఏంటంత భయపడుతున్నావు? ఆయన లోపడేం చూసావు? నిన్న రాత్రి కుండి పగిలినట్టు ప్రొద్దున ఫ్లవర్ వాస్ పగిలింది కదా, అదేంటో చూద్దామని పైకి వెళ్ళాను. నేను రూమ్ లోకి వెళ్ళగానే డోర్ దానంతట అదే మూసుకుపోయింది. నేనెంత ప్రయత్నించినా రాలేదు. ఆ తర్వాత దానంతట అదే తెరుచుకుంది. ఏమిటి మేడం? ఎవరూ వేయకుండానే డోరు దానంతటది క్లోజ్ అయిపోయిందా? ఎవరూ తీయకుండానే డోరు దానంతటది ఓపెన్ అయిపోయిందా? అంటే ఇది ఖచ్చితంగా అంటే ఇది దయ్యాల పని అంటావు. లోపల ఏ దయ్యం ఉందో చూద్దాం రండి. సార్, అవి ఎవరో చుట్టాలా సార్ వెళ్ళి చూడడానికి? దయ్యాలు. అవునండి, వద్దండి. నీ ఇంట్లో నీకు భయం ఏంటి నిత్య? పద చెప్తాను. ఏమండి? సార్ సార్ ఏయ్, చారి నడు. సార్, ఏమండి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం. నిత్య పద పైకి వెళ్ళి చూద్దాం. వద్దండి. నేనున్నాను కదా, ఇంకా భయం ఎందుకు? నాతోరా. సార్, ఎందుకైనా మంచిది నేను ఇక్కడే ఉంటానండి. ఏదైనా జరిగితే ఇన్ఫార్మ్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా సార్. చారి, నువ్వెప్పుడైనా దయ్యాల్ని భూతాల్ని చూసావా? అదృష్టవశాత్తు చూడలేదు సార్. ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది కదా, పద. సినిమాల్లో గ్రాఫిక్స్ దయ్యాన్ని చూస్తేనే నాకు ప్యాంటు తడిచిపోతుంది సార్. ఇక రియల్ గోస్టును చూస్తే నా గుండె ఆగిపోతుంది సార్. నన్ను వదిలేండి మహాప్రభు, మీకు దండం పెడతాను. మరి ఇంత పిరికితనం అయితే ఎలాగయ్యా? నిత్య నువ్వు నాతోరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పద నిత్య. ఏ రూమ్? ఆ రూమ్. ఏమండి? వద్దండి. నువ్వు కూడా ఏంటి? రా. ఏమైంది? అటు అటు చూడండి. ఏముంది అక్కడ? ఆ ఫోటో. నీ ఫోటోనే కదా. ఏమండి? ఇందాక దీన్ని బెడ్ పైన పెట్టానండి. గోడ మీదకి ఎలా వెళ్ళింది? అవును, అలా ఎలా వెళ్ళింది? దీనికి కాలు చేతులు కొళ్ళేవే. తమాషా చేయకండి, నేను నిజం చెప్తున్నాను. నువ్వే ఆ గోడకు తగిలించి మర్చిపోయి ఉంటావు. అయ్యో, గాలికి డోర్ క్లోజ్ అయి ఉంటుంది. కంగారులో నువ్వు కరెక్ట్ గా తీసుంటావు. మళ్ళీ గాలికి ఓపెన్ అయి ఉంటుంది. ఈ మాత్రం దానికి భయపడ్డావు. అవును, ఇది నీ ఫోటోనేనా? ఎందుకు అలా అడిగారు? ఈ ఫోటోకు నీకు చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? ఫోటోలో కంటే బయటే బాగున్నావు. లైవ్ లో అప్సరస్లా కనిపిస్తుంటే ఫోటోలో రాక్షసులా ఉన్నావు. నీ భాషలో చెప్పాలంటే ఫోటోలో దయ్యంలా ఉన్నావు. అంటే నీ ఫోటోని చూసి నువ్వే భయపడ్డావు అనమాట. నీ నీడని చూసి నువ్వే భయపడితే ఎలా నిత్య? నువ్వు ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నాను. పద కిందకెళ్ళి
గోడ మీద దయ్యాన్ని చూసామని చారికి చెప్తాం. పద. ఏమైందండి? ఏంటక్కడ? ఎక్కడ? ఆ కట్టెన్ వెనకాల. కట్టెన్ కింద చూడు, ఎవరో షూస్ కనిపిస్తున్నాయి. నువ్వు చెప్పింది నిజమే నిత్య, ఇక్కడ ఎవరో ఉన్నారు. వద్దండి, మీరు వెళ్ళకండి. ఎవరున్నారో చూడాలి కదా. వద్దు, వెళ్ళిపోదాం. ఏం కాదు, అయినా మన ఇంట్లో మనం భయపడటం ఏంటి? ప్లీజ్ అండి. నీకు భయం వేస్తే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. వద్దండి. ఏమండి? చూసావా, ఇక్కడ ఎవరూ లేరు. అనవసరంగా నేను కూడా టెన్షన్ అయ్యాను. మన భయమే మనకు మృత్యు, మన ధైర్యమే మన బలం. నిత్య, చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. అర్థమైందా? అయినా నువ్వు ఎంతో ధైర్యంగా ఉంటావు, నువ్వు భయపడటమేంటి? అవును, నీ మామ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. ఆంటీ ఆఫీస్కి వెళ్ళిందా? మరి చెప్పవే. నిత్య, ఇక్కడ మనం తప్పితే ఎవరు లేరు కదా. వద్దు. ఏమొద్దు? నిత్య, నీకోసం నేను ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే వద్దంటావేంటి? ఏంటి, ఇంకా భయం తగ్గిపోలేదా? నీ కంగారు తగ్గడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం అయినా ముద్దు మంత్రమా? పర్వాలేదే, మేడం గారికి మాటలొచ్చు. మీకు ముద్దులు మాత్రమే వచ్చు. హలో, ముద్దు అని అంత తేలిగ్గా తీసి పారేస్తావేంటి? అసలు ముద్దు అంటే ఏంటో తెలుసా నీకు? ముద్దులో ఎన్ని రకాలున్నాయో తెలుసా? చెప్తాను, వినుకో బుల్లమ్మా. వద్దు బాబు, మీ ముద్దు పురాణం. హలో, నేను చెప్పేది ఫ్రెంచ్ కిస్సు, ఇంగ్లీష్ కిస్సు లాంటి ముద్దుల గురించి కాదమ్మా, మీ అమ్మాయిలంతా తెలుసుకోవాల్సిన ముద్దుల గురించి. ముద్దులు 3 రకాలు: తండ్రి ముద్దు, తల్లి ముద్దు, భర్త ముద్దు. తండ్రి కూతురు నుదుడిపై ముద్దు పెట్టుకుంటాడు, ఎందుకంటే నా బంగారు తల్లి, నేను జీవితంలో ప్రతిరోజు ఎంతో మందిని చూస్తాను. వాళ్ళు వివిధ రకాల మనస్తత్వాలతో కలిగి ఉంటారు. వారి వల్ల నాపై చెడు ప్రభావం పడకుండా మంచి ప్రభావం పడాలి. నా విలువలు కాపాడుకోవాలి. నాలా నువ్వు కూడా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. నీ నుదిటి రాత బాగుండాలి అని తండ్రి కూతురు నుదుట ముద్దు పెడతాడు. రెండో ముద్దు తల్లి కూతురు బుగ్గపై పెట్టేది. నా చిట్టి తల్లి, నాకు పెళ్ళైన క్షణం నుంచి అత్తారింట్లో కష్టపడి పనిచేశాను. అత్తమామలకు, భర్తకు, ఆడపడుచులకు, మరదలకు సేవ చేశాను. ఎన్ని కన్నీళ్ళొచ్చినా దిగమింగుకొని
అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి గౌరవం తెచ్చాను. నా కష్టాలు నీకుండకూడదు, నువ్వు బాగుండాలి. నీ సుఖ సంతోషాలను చూసి ఎవరైనా దిష్టి పెట్టచ్చు. నీకు ఎవరి దిష్టి తగలకుండా నీకు దిష్టి చుక్క పెడతాను అంటూ తల్లి కూతురు బుగ్గ మీద దిష్టి చుక్కలా ముద్దు పెడుతుంది. మూడోది మొగుడి ముద్దు. భర్త భార్య పెద్దలపై ముద్దు పెడతాడు. నేను నీ పట్ల ఎలా ఉన్నానో నాకు తెలీదు. నువ్వు వేరే కుటుంబం నుంచి వచ్చావు. ఈ కుటుంబంలో నీకు ఎలాంటి కష్టాలున్నా, ఎన్ని గొడవలు ఉన్నా వాటిని నోరు తెరిచి బయట పెట్టకు, నాతో పంచుకో. పరాయి వాళ్ళ ముందు మా గురించి మంచిగా చెప్పు, చెడుగా మాట్లాడకు. నా గౌరవం, నా కుటుంబ గౌరవం నీ పెదాలపై ఉంది అని భార్య పెదాలపై భర్త ముద్దు పెడతాడంట. ఇప్పుడు చెప్పిన ఈ 3 ముద్దులు పెద్దవాళ్ళు మనకు చెప్పిన సూక్తులు. చూసావా ముద్దులో ఎంత అర్థం ఉందో ఇప్పుడు తెలిసిందా? సో ఇప్పుడు నేను నీకు 3 ముద్దులు పెడతానన్నమాట. మొదటిది తండ్రి ముద్దు, నీ నుదిటి రాత కోసం. రెండోది అమ్మ ముద్దు, దిష్టి చుక్కు కోసం. మూడోది నా ముద్దు, పెదాలపైన. నేనెప్పుడైనా మీ గురించి చెడుగా చెప్పానా? లేదు. మరి ఈ ముద్ద అవసరమా? నాకు అవసరం. అంటే నా మీద మీకు నమ్మకం లేదు. చాలా ప్రేమ ఉంది. అయితే ముద్దెందుకు? ప్రేమతో కూడా పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఈ ముద్దు ఆ 3 ముద్దుల్లోకి రాదు కదా. నువ్వేమైనా ముద్దులు పొద్దుగా రాస్తున్నావా? వద్దు. కావాలి. మా అమ్మకి ఇష్టం ఉండదు. ముహూర్తం పెట్టకుండా మనం తొందరపడకూడదు. పర్వాలేదు, మీ మామ్ ఇంట్లో లేదు కదా. లేకపోతే మనం హద్దులు దాటాలా? ముద్దే కదా, దానికి హద్దేంటి? ప్లీజ్. వచ్చిందిరా నాయనా. అమ్మో, మీ మామ్ దగ్గర అలారం ఏమైనా ఉందా? కరెక్ట్గా ముద్దు పెట్టి టైంకి వస్తుంది. కిందకి రండి. ఏమంటారో ఏమో, వచ్చేయండి. స్వరూపని చారి. మీరా మేడం? దెయ్యం ఏదండి? దెయ్యమేంటి? మీ ఇంట్లో దెయ్యం? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారేంటండి? ఫోన్ మర్చిపోయాను, తీసుకుందామని తిరిగొచ్చాను. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళానండి. ఒంట్లో బాలేదని నెత్తి కాల్ చేసింది, వచ్చేసాను. బేబీకి ఒంట్లో బాలేదా? బేబీ, నీకు ఒంట్లో బాలేదా? ఏమైంది? ఏమైంది బేబీ?